ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆదివాసీ సంఘాల డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంఘం రాచకూరి మధుసూదన్ రావు జాతీయ కోశాధికారి, చేవూరి పద్మజ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంఘం బహుజన భావజాల సిద్ధాంతకర్త పాలకుర్తి బాలాజ్ మొదలగు వారు జాతీయ కమిటీ పాల్గొనగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు మరకాల ప్రసన్నకుమారి, కందుల ఝాన్సీ రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎరకల బాలకృష్ణ, జయరాజు మొదలగు వారు పాల్గొని 2025 యొక్క వారి సంఘము డైరీని ఆవిష్కరించుకున్నారు హైదరాబాదులోని మౌలాలి ఎంప్లాయీస్ కాలనీలో. ఈ సందర్భంగా సంఘం కోసం పనిచేస్తున్న సంఘం నాయకులను సన్మానించుకున్నది తెలంగాణ రాష్ట్ర కమిటీ. గని అవగాహన లేకున్నది కొత్త సమాజం, అహరాజాంగము ప్రతిఫలాల విందు భోజనం, అని అంటే అని అడిగేందది ఏ కుల దేశం, జీవితాన్ని దారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై, భావితరాల బ్రతుకులు మార్చుట కొరకై, అణచబడిన వారి కొరకు పుట్టెర వెలుగై, నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండ నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. థ్యాంక్ యూ. పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత మాత్రమే మన తలరాతలు మారినాయి. రాజ్యాంగాన్ని రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని బాధలకి ఓర్చాడో, నిద్ర లేని రాత్రులు గడిపాడు. చనిపోతావని చెప్పారు కూడా, ఆరోగ్యం చెడిపోయింది కూడా రాజ్యాంగం రాసేటప్పుడు. మరి ఇందాక మన తమ్ముడు బాలాజీ చూపించినటువంటి రాజ్యాంగం పుస్తకం ట్రైన్లో నేను వస్తా అందరూ ఫోన్లు చూస్తూ ఉన్నారు. నేనేమో ఆ పుస్తకం తీసుకొని చదువుతుంటే నాకు ఏడుపు వచ్చేసి అలా నీళ్లు తిరిగి ఆయన పడినటువంటి వేదన చూస్తే. కొద్దిమంది అంటారు కదా, ఆయన ఎస్సీ వాళ్ళు కాబట్టి అసలు మీకెందుకు ఆయన్ని హక్కును చేసుకుంటారు అని అంటున్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే, అసలుని అంబేద్కర్ని కనుక దళిత మేధావి అంటే మాత్రం అసలు వాళ్ళ మీద కేసు పెట్టాలి. ప్రపంచ మేధావి ఆయన, బహుజన మేధావి ఆయన. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయన్ని ప్రపంచ జ్ఞాని అని చెప్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని రాసే కమిటీలో ఎట్లా రాద్దాం ఏంది అని అనుకుంటూ అమెరికా పోయారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ రాస్తూ ఉంటాడు. జెఫర్సన్ రాస్తూ ఉంటాడు. డబ్బులు తీసుకొని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను రాస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తారు. దగ్గరికి వెళ్ళి మా భారతదేశానికి రాజ్యాంగం రాయమని అడుగుతారు. వాళ్ళు అంటారు కదా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలు నేను రాస్తూ ఉంటాను, ఈ రాసే క్రమంలో నాకు కొన్ని డౌట్లు వస్తాయి, ఆ డౌట్ని అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి నేను సాల్వ్ చేసుకొని వస్తుంటాను, అంత గొప్ప మీద మీ దగ్గర నా దగ్గరికి వచ్చారు ఏంది అంటాడు. నెహ్రూ సిగ్గుపడతాడు. వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి ఆయన దగ్గరికి మళ్ళీ ఆయనతో రాయించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి జరిగింది. ఆ రాజ్యాంగం రాసే ప్రధానమైన టీంలో తీసుకోలేదు. ఏదో ఒక ఈయనకి ఆశలు వదులుకున్నాడు. కనీసం మా దళిత జాతి హక్కులు అనేటువంటి ఒక లిస్టుని ఆయన తయారు చేసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. అవి చదువుతారు. అవి చదివిన తర్వాత అమ్మో ఇది ఆ వర్గానికి కాదు, అసలు యావత్ రాజ్యాంగానికి ఈయన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మళ్ళీ గుర్తించి ఆయనతో రాయించడం మొదలు పెడతారు. ఆయన అవకాశం దొరికింది కాబట్టి మనకి మన తలరాతలో ఈరోజు మారిపోయినాయి, లేదంటే అవకాశమే లేదు. అటువంటి గొప్ప మేధావిని పట్టుకొని అంబేద్కర్ మీ వాడు కాదు, వేరే వాళ్ళు
అతను ఎస్సీ అయ్యాళ్ళు, మీరు వెళ్ళకండి అని చెబుతూ ఉంటారు. మేమైతే అంబేద్కర్ని మొట్టమొదటిసారిగా ఇందాక తమ్ముడు చెప్పినట్టు మా టీంలో వాళ్ళు మేము మొట్టమొదట చెప్తూ ఉంటే భయపడేవాళ్ళు. మా అమ్మట ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు మమ్మల్ని, యూనియన్లోంచి తీసేశారు మమ్మల్ని. అమ్మో తీవ్రవాదుల్లాగా చూశారు మమ్మల్ని. ఆ రోజుల్లోనే సావిత్రిబాయి పూలే అంటే ఎవరికి తెలియదు. మా టీం అక్కడ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఈరోజు మరి తెలంగాణ గవర్నమెంట్ ఉత్తమ టీచర్స్ అవార్డు ఇవ్వమని సావిత్రిబాయి పూలే టీచర్స్ డేగా ఏర్పాటు చేశారు. అట్లాగే దళిత లేదా అట్టడుగున ఉన్నటువంటి చరిత్రలు బయటికి తీసే పనిలో మేము ఉన్నాం. ఆ క్రమంలోనే మరి మళ్ళీ మస్తాన్ బాబు అనేటువంటి ఒక ఎరుకలైన మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 7 ఖండాలు తిరిగి ఆ చివరిగా ఒక ఖండంలో చనిపోతే ఎవరు పట్టించుకోవాలి? 7 ఖండాలు 7 ఎత్తైన పర్వతాలు మనం జయంతులు అన్ని చేసాం, ఆన్లైన్ చేసాం, ఆఫ్లైన్ కూడా చేసాం. ఆయన ఎవరు పట్టించుకోవాలా? మరి అటువంటి ఆ అట్టడుగున్నటువంటి మన ఎరుగుల కులానికి చెందినటువంటి మళ్ళీ మస్తాన్ బాబు చరిత్రని మనం బయటికి తీసుకోవాలి. చనిపోయినప్పుడు మనం వెళ్ళాం, ఆయన చనిపోయినప్పుడు వెళ్ళటం జరిగింది. మన ఇద్దరం వెళ్ళాం. అట్లా ఒక అందుకనే మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క బ్యానర్లో చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడాను ఒక ఈ సొసైటీలో ఉన్నదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళందరూ చెప్పింది ఒక ఎత్తు. అక్కడ పేపర్లో రాసేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాకపోతే మనం బయటకు చెప్పడానికి భయపడుతున్నాం. తెలంగాణ ఈరోజు చాలా ముందడుగులో ఉంది. కాన్సెప్ట్ ఆంధ్రాలో పుట్టే ఉండొచ్చు, కానీ ఈరోజు తెలంగాణ మాత్రం అద్భుతమైనటువంటి ఐడియాలజీలో ముందుకెళ్తూ ఉండి ప్రతి ఒక్కళ్ళు చైతన్యమయ్యారు. మరి ఇటువంటి క్రమంలో ట్రైబల్స్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రసన్న తెలంగాణని మరి ఒక ఎస్టీ మహిళ అయ్యుండి ఐడియాలజీని పట్టుకొని ఇంత ధైర్యంగా ఉందంటే ఆమె యొక్క ధైర్యానికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాం. అందరికీ మేము ఝాన్సీ గారు, తర్వాత కోటేశ్వరం గారు, కోటేశ్వరి, అసలు వీళ్ళు కేవలం వాళ్ళ కోసమే మేము రావడం జరిగింది ఈరోజు. ఎందుకంటే బహుజన ఐడియాలజీ, అంబేద్కర్ ఐడియాలజీ మాట్లాడటానికి 2 గుండెలు కావాలి. ఒక గుండె పనికిరాదు, 2 గుండెలు కావాలి. ఆ ధైర్యాన్ని, ఆ తెగింపుని మేము చాలా వండర్ అయిపోతాం. చాలా అసోసియేషన్లు ఉన్నాయి, ట్రైబల్స్ అసోసియేషన్ ఉన్నాయి, ఆదివాసీలు ఉద్యోగాల సంఘాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది వేరు. వాళ్ళు ఏం చెప్తారంటే అంబేద్కర్ని అక్కడ ఫోటో పెడతాం, దండేసాం, దండం పెట్టాము, సాంప్రదాయ గడ్డీలు వెళ్ళిద్దాం అంటారు. ఆ టైపులో ఉన్నటువంటి సంఘాలు ట్రైబల్ సంఘాలు. కానీ మేము అలా కాదు. ఆయన ఆశయాలు పట్టుకోవాలా, బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం ఏంటి, అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు చెప్పడమే కాదు ఆచరించాలా, పాటించాలా. అటువంటి సంఘం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇందాక మన దేవరకొండ వెంకటేశ్వర సార్ చెప్పినట్టు మొట్టమొదటి సంఘం బహుజన ఐడియాలజీ చూపేటటువంటి ఆదివాసులు ట్రైబల్స్లో ఉన్నటువంటి సంఘం ఏదంటే మందేనని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు.